హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను చికెన్ ఆలు గ్రేవీ చేస్తున్నానండి. ఈ గ్రేవీ చపాతీ కానీ, ఫ్రైడ్ రైస్లో కానీ, వైట్ రైస్లో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నూనె కాగాక ఒక బే లీఫ్ వేసుకున్నాను, హోల్ గరం మసాలా వేసుకున్నాను, కొంచెం పుదీనా వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లోనే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ పేస్ట్ కూడా మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోని చిన్న మంట మీద ఇవన్నీ మనము ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరి గసాలు, పచ్చి కొబ్బరి గసాలు నూరి పెట్టుకున్నానండి, అది కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ కొబ్బరి గసాలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలుపుకుంటూనే ఉండాలి, ఎందుకంటే మనం గసాలు కొబ్బరి కొంచెం అడగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ నేను టమాటోస్ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను, అది కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు టమాటోలు యాడ్ చేశాక మంచిగా కలుపుకొని టమాటోస్ పచ్చి వాసన పోయేదాకా మనం కొంచెం ఫ్రై కావాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయండి ఆయిల్లో. ఇక్కడ నేను ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ యాడ్ చేస్తున్నాను. ఈ చికెన్లో నేను పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 1 అవర్ బిఫోర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసేస్తాను. ఇప్పుడు ఈ చికెన్ వేసుకున్నాక మనం ఈ మసాలాలన్నీ కలిసేటట్టుగా మంచిగా నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ ఆయిల్లోనే మనం చికెన్ అనేది కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయినాక మూత తీసి సరిపడా కారము, ధనియాల పొడి, పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనము మ్యారినేట్ చేసినప్పుడు నేను ఉప్పు యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టుకొని కొంచెము ఈ మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై అయినాక అప్పుడు చికెన్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాము. మనకు ఈ చికెన్ ఈ మసాలాన్ని ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వాటర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఆలు వేస్తున్నానండి. మనకు ముందుగానే ఆలు వేస్తే తొందరగా ఆలు మెత్తబడిపోతుంది, కాబట్టి మనము కుక్కర్ మూత పెట్టే ముందు ఆలుగడ్డలు యాడ్ చేసుకుంటే ఆలు అనేది కరెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ తక్కువ పడింది, నేను ఇంకా యాడ్ చేస్తున్నాను వాటర్. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. ఉడికేటప్పుడు ఇలా కొత్తిమీర, పుదీనా వేస్తే మంచి అరోమా ఉంటుందండి. కర్రీకి నిదానంగా ఒకసారి మూత పెట్టుకుని కలుపుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని, ఒకవేళ తొందరగా వాటర్ కావాలంటే కూడా కొంచెం ఆలు కూడా మనకు వాటర్తో మనము యాడ్ చేసుకోవచ్చు. ఒక విజిల్ ఫైనల్గా కొత్తిమీర వేసాను, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు మూత టేస్ట్